చేసింది నిజం అనేది యావత్తు ప్రపంచమంతా కూడా హర్షిస్తూ ఉన్నది. మన వాదన నిజం అయిందని స్పష్టపడదు అధ్యక్ష. అందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. ఇందులో వారు చెప్పింది ఏమంటే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా జిఎస్డిపి అంతా చాలా ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు చెప్తారు. అందులో నేను వెళ్ళదలుచుకోలేదు, సమయం కూడా బాగా అయింది, క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో 1,03,889 రూపాయలు అధ్యక్ష. ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ ఏమో 74,920 రూపాయలు ఉంది అధ్యక్ష. అంటే అవర్ పర్ క్యాపిటా ఇన్కమ్ టుడే ఈజ్ డెఫినెట్లీ అబౌవ్ ది నేషనల్ యావరేజ్. అందులో మనకు ఎటువంటి అనుమానం లేదు. ఇది నిర్ధారించింది నేను కాదు అధ్యక్ష, 14th ఫైనాన్స్ కమిషన్. అదేవిధంగా గుజరాత్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,40,000 ఉంది అధ్యక్ష. వారు ప్రథమ స్థానంలో ఉన్నారు, మనం ఈ దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం. సో మన వాదన 100% కరెక్ట్ అనేది మనకు తేలిపోయింది. అందుకు నేను సంతోషిస్తూ ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ వాదులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆ తర్వాత అధ్యక్ష, ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రానికి కొంత డెవల్యూషన్ పెంచింది అధ్యక్ష. కొన్ని విషయాలు మనం అనుకునే వాటిల్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు వారి ప్రసంగంలో, 14th కమిషన్ హ్యాస్ డన్ గ్రేట్ ఇంజస్టిస్ అని చెప్పినారు. అది పార్షియల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ అధ్యక్ష. వెనెవర్ ది అకౌంట్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ కమ్స్ బిఫోర్ ద నేషన్ with abundant clarity, with abundant study also, they adopt certain economic criteria, they adopt certain principles. In accordance with the principles adopted by the Finance Commission of India, మనకు అధ్యక్ష మామూలుగా వచ్చేటువంటి సెంట్రల్ డెవల్యూషన్ కంటే ఒక 3,000 crores పెరిగింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ఆల్మోస్ట్ 15,000 crores ఆ డెవల్యూషన్ పెరుగుతా పోతుంది. మనకి ఏమీ ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాదు, మనకు వచ్చే దానిలో కొంత వచ్చింది. ఏదైతే ఒక 11 రాష్ట్రాలను లోటు రాష్ట్రాలు గుర్తించినరో ఆ లోటు భర్తీ చేయడానికే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చిన అధ్యక్ష. అది సహజంగా ఆ స్థానంలో ఎవరున్నా చేసేటువంటి పని. మన ఇంట్లో ఎవరైతే ఒక మనిషి పలచగుంటే ఓ టానిక్ ఎక్స్ట్రా ఎట్లా ఇస్తామో, ఒక బుక్క అన్నం ఎట్లా పెడతామో, ఎట్లా అతను కూడా బలంగా పడాలని చూస్తామో, అది ఫైనాన్స్ కమిషన్స్, ఆర్థిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వం ఆ స్ట్రాటజీలో పోతే అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రానికి వాస్తవానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పింది ఒకటి కరెక్టు. కేంద్రమేమో వాళ్ళ చేతిలో అధికారం ఉందని వాళ్ళు 3.5% ఎఫ్ఆర్బిఎం పెట్టుకొని మనకు తక్కువ ఇచ్చినారు అధ్యక్ష, 3% ఇచ్చినారు. దాని మీద ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్తో నేను టేకప్ చేశాను, ప్రైమ్ మినిస్టర్తో నేను టేకప్ చేశాను. వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. బహుశా ఈ నెక్స్ట్ ఇప్పుడు నేను పోయినప్పుడు ఈ దఫా మటుకు దాన్ని డెఫినెట్గా సాధించుకుంటాం అధ్యక్ష. ఇక్కడ గత ప్లానింగ్ కమిషన్కు ఇప్పుడు నీతి ఆయోగ్కు ఉన్నటువంటి స్పష్టమైన తేడా ఏంటంటే, ప్లానింగ్ కమిషన్ ఇంతకుముందు ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండేది అధ్యక్ష. బట్ ఈ రోజు ఉన్నటువంటి నీతి ఆయోగ్లో ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. కాబట్టి నీతి ఆయోగ్లో మనం కూడా సభ్యులుగా ఉన్నాం, మన వాయిస్ ఉంది అక్కడ, మనమంతా కూడా మన వాయిస్ వినిపిస్తాం. ఎఫ్ఆర్బిఎం మనకు కూడా 3.5% పెంచాల్సిన అవసరం ఉంది. స్థూలంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు పనగడియా గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు దానికి అంగీకరించారు. డెఫినెట్గా అది సాధిస్తామని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అంటే ఎఫ్ఆర్బిఎన్లో కూడా మన గతంలో ఇచ్చింది, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆ రోజుకుండే లెక్కలను బట్టి, జనాభా ప్రాతిపదికన కట్టినటువంటి లెక్కలను బట్టి 11,000 crores మనకు ఎఫ్ఆర్బిఎం ఉండేది అధ్యక్ష. ఈ సంవత్సరానికి మనకు ఒక 3,000 కోట్లు పెంచి 14,000 crores మన ఎఫ్ఆర్బిఎం పెరిగింది. ఇది ఇంకా దాదాపు ఇంకో 2,500-3,000 కోట్లు పెరగడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. 5% మనం సాధించుకుంటే మనం దానికి ఫిట్ అవుతా ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా పెంచుకుంటాం. ఎఫ్ఆర్బిఎం కూడా మనది 16,000 crores పోయేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ లెక్కలన్నీ అంచనా వేసుకున్నప్పుడు అధ్యక్ష, నేను గతంలో బడ్జెట్ సమావేశాల్లో చెప్పాను, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కూడా స్పష్టంగా సభకు చెప్పాను అధ్యక్ష. వాస్తవానికి ఆనాడు మనం ఏందో మనకే తెలియదు, నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేటప్పటికి బాగా పకడ్బందీగా మనం చేసుకోవచ్చని నేను చెప్పాను. ఎందుకంటే ఆనాడు 13th ఫైనాన్స్ కమిషన్ యొక్క డెవల్యూషన్ ప్రాసెస్,
ఎఫ్ఆర్బిఎం ప్రాసెస్ ముగింపు దశలో చివరి సంవత్సరంలో ఉండే అధ్యక్ష. 14th కమిషన్ అపాయింట్ అయ్యి దేశవ్యాప్తంగా వాళ్ళు పర్యటనలు చేస్తూ తిరిగే సందర్భంలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క నిర్ణయం డెలివరీ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. కొత్తగా రాష్ట్రమైన విడిపోయినటువంటి రాష్ట్రం ఎట్లా రియాక్షన్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ తగ్గుతుందా, రెవెన్యూ తగ్గుతుందా, రెవెన్యూ రాబడి ఎట్లా ఉంటుంది, ఎక్సైజ్ ఎట్లా ఉంటుంది, కమర్షియల్ అండ్ సేల్స్ ట్యాక్స్ ఎట్లా ఉంటుంది, ఊహలు అంచనాలే తప్ప వాస్తవాలు లేదు అధ్యక్ష. మన బడ్జెట్ రూపకల్పనకు కూడా ఒక బేస్, ఒక 2 సంవత్సరాల అనుభవం ఉంటే ఆ దాన్ని బట్టి ఇంక్రిమెంటల్ బడ్జెట్ చేసుకుంటారు అధ్యక్ష. ఆదాయం ఎట్లా పెంచానో చేసుకుంటారు. కొత్తగా ఏర్పడడం అది కూడా రాష్ట్రపతి పాలనలో ఓటాన్ అకౌంట్ పెట్టిన తర్వాత మనం వచ్చిన అధ్యక్ష. ఆ తర్వాత లేటుగా మనకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుని చాలా లేటుగా నవంబర్లో మనం పెట్టుకున్నాం అధ్యక్ష. మనకు అదృష్టం కొద్దికి మనం సేకరించుకున్న లెక్కలు ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ అధ్యక్ష, అద్భుతమైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఆయన. గతంలో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి. వారు ఈరోజు మన అదృష్టంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులలో ఆర్థిక అంశాల మీద వారు మనకు సలహాదారుగా ఉన్నారు. కాబట్టి వారు అందించినటువంటి అమూల్యమైన సేవలు, వారు అందించినటువంటి ఒక సూచనల వల్ల ఆల్మోస్ట్ మన అంచనా లెక్కలు కరెక్ట్ అనేది తేలినాయి అధ్యక్ష. వారి సేవలు బాగా వాడుకున్నాం కాబట్టి అద్భుతంగా మనకు మన ఆర్థిక శాఖ మంత్రి గారు వేసుకున్నటువంటి అంచనాలు ఆల్మోస్ట్ కరెక్ట్ అని తేలింది మనకు. ఎందుకు చెప్తున్నాడు అధ్యక్ష? 1,06,00,000 కోట్ల రూపాయలకు మన బడ్జెట్ మనం స్థిరీకరించుకున్నాం. ఇందులో సుమారు 60,000+ crores ఈ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కొంత వస్తూ ఉంది అధ్యక్ష. చిట్ట చివరికి మార్చిలో ఒక 5%, 6% అన్ని శాఖల్లో కూడా ఎక్కువ వస్తుంది. ఫైనల్ అంచనాలు ఇప్పుడిప్పుడు తేలుతా ఉన్నాయి. ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద సెషన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మళ్ళీ చెప్తారు. అప్రాప్రియేషన్ ఆన్సర్ ఇచ్చే టైంలో బహుశా నేను కూడా ఐ విల్ బి ఏబుల్ టు సే ఇన్ ఫుల్ టోటో. సో 60,000 కోట్ల పైచిలకు మనం అనుకున్న ఆదాయం మనకు వచ్చింది అధ్యక్ష. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక లోటు వచ్చింది. ఆ లోటు ఏంటంటే చాలా డిపార్ట్మెంట్లలో మనం ప్రతిపాదించిన ఖర్చు పెట్టలేకపోయినాం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్ట్రేట్గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని స్కీమ్ల మీద కూడా 40% గ్రాస్ కట్ చేసిన అధ్యక్ష. వాళ్ళు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, ఫిస్కల్ ప్రుడెన్స్ను పాటించడానికి, ఆర్థికంగా సరైన క్రమశిక్షణ పాటించడానికి వాళ్ళు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని 40% ప్లాన్ సైజ్ మొత్తం కట్ చేసినారు అధ్యక్ష. ఆ సైజు భారం మన మీద పడ్డది. దాని లెక్క తీస్తే 29,950 రూపాయలు ఉంది అధ్యక్ష. అంటే 30,000 crores పైన ఉంది. రెండవది పెద్దలు జానారెడ్డి గారు కూడా గతంలో బడ్జెట్ దానిలో ప్రసంగిస్తూ వారు చెప్పినారు వారి ప్రసంగంలో, మీరు ఎట్లా పెట్టిన ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు భూముల అమ్మకాల ద్వారా సేకరిస్తామని పెట్టుకున్నారు. చాలా భూమి ఉన్నప్పుడు మేమే ఒక 10,000 crores దాటలేకపోయినాం. ఇప్పుడు అంత భూమి లేదు, ఎట్లా పెట్టింది అంచనా అని చెప్పి వారు అన్నారు అధ్యక్ష. వారు కరెక్ట్గానే చెప్పినారు. అయితే మేము పెట్టినాం, ప్రయత్నం చేసినాం, పరిస్థితులను గమనించినాం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సాధారణంగానే కొంత కన్ఫ్యూజన్, కొన్ని అపప్రచారాలు, కొన్ని దుష్ప్రచారాలు ఉంటాయి. కాబట్టి అప్పుడంత భూమి లేకుండా అధ్యక్ష. సరే మనం అనుకున్నాం ఇది విలువైన భూమి, అమ్మకూడదు, మనం వేరే కొన్ని మార్గాలని దాన్ని చేసుకుంటూ పోదాం. మంచి భూమి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం స్థిరపడ్డ తర్వాత ఆ కార్యక్రమాన్ని తీసుకోవచ్చు, మనకేం ఆదరాబాదర లేదని చెప్పి అసలు ఆ ప్రక్రియ శ్రీకారమే చుట్టలేదు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా మనం ప్రభుత్వం విక్రయించలేదు, ఆపుకున్నాం ఆ ప్రోగ్రాం. ఎందుకంటే స్ట్రాటజీ ప్రకారంగా, వ్యూహం ప్రకారంగా బడ్జెట్లో పొందుపరుచుకున్నా కూడా ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల ఖజానాకి ఇంకెక్కువ డబ్బులు వస్తే మంచిదనే ఉద్దేశంతో భూమి లేనటువంటి ఆ సంవత్సరాలలో అమ్మడం తెలివి తక్కువ పని అయిద్దని చెప్పి దాన్ని మేమే విరమించుకున్నాం అధ్యక్ష. బహుశా ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ భూమి పికప్ అవుతా ఉంది. మంచి అప్రాప్రియేట్ టైంలో దాన్ని తీసుకోవచ్చు. ఈ బడ్జెట్లో కూడా బహుశా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంతో కొంత పొందుపరిచి ఉంటారు. రేపు ఆ లెక్కలను మన ముందుకు వస్తాయి బడ్జెట్ ప్రవేశపడ్డ తర్వాత. కాబట్టి దాన్ని తీయలేదు అధ్యక్ష. ఈ రెండు కనుక కలిపితే కేంద్రం కట్ చేసినటువంటి 40% ప్లాన్ సైజు ప్లస్ భూముల అమ్మకాలు మనం ఏదైతే సేకరించలేదో ప్లస్ ఏదైతే మనకు సమీకరించబడదో కలిపితే ఆల్మోస్ట్ ఒక 1,000-1,500 కోట్లతోని మనం వేసుకున్న అంచనా 100% కరెక్ట్ ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం పెంచిన తర్వాత, మనకు సెంట్రల్ డెవల్యూషన్ పెరిగిన తర్వాత మనకు మన అంచనాలు మనం చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. రేపు కరెక్ట్ లెక్కలు ఆర్థిక శాఖ మంత్రి గారు రేపు
రాబోయే వార్షిక ప్రణాళిక పెట్టినప్పుడు మీ ముందుకు పూర్తి లెక్కలు వస్తాయి, పద్దుల వారికి కూడా వస్తాయి. కాబట్టి ఒక రఫ్ అంచనా ప్రకారంగా ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, ఇతర ఆర్థిక రంగ నిపుణులు, నేను అంతా కూర్చొని ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం అధ్యక్ష. రాబోయే 5 సంవత్సరాలలో మన గ్రోత్ రేటు, సెంట్రల్ డెవల్యూషను, మనకు పర్మిసబుల్ ఎఫ్ఆర్బిఎం, ఇతరత్ర మన ఆదాయాలు, లూపోల్స్ ప్లగ్ చేయడం, ఇవన్నిటిని కలుపుకొని లెక్కేసుకున్నట్టయితే స్థూలంగా తెలంగాణ రాష్ట్రం ఈ 5 సంవత్సరాలలో ఖర్చు చేయబోయేటువంటి బడ్జెట్ అధ్యక్ష మొత్తం కలిపి ప్లాన్ నాన్ ప్లాను 6 లక్షల కోట్లుగా ఉంటుంది అధ్యక్ష. ఇంకా కొంత భూముల అమ్మకాలు కొన్ని కలిసి వస్తే మనం దాదాపు ఇంకో 10-20-30 వేల కోట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. బట్ డెఫినెట్గా 6 లక్షల కోట్లు మనం రాబోయే 5 సంవత్సరాలలో ఖర్చు పెట్టుకోవడానికి మనకు సంపూర్ణమైన వెసులుబాటు ఉంది. ఒక స్టెబిలైజ్డ్ స్టేట్గా, దేశంలో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్గా ఈ అవకాశం మనకు ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ 6 లక్షల కోట్లలో అధ్యక్ష స్థూలంగా లెక్కలు తీసుకున్నట్టయితే 3,75,000 కోట్లు నాన్ ప్లాన్ దిశగా ఖర్చు అయింది అధ్యక్ష. అంటే దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టల్ కానీ, ఎక్కడ లేనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఎక్కడ లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, పెన్షన్లు కానీ మనం చాలా చేపడతాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్నో సంక్షేమ కార్యక్రమాల ప్లాన్లో కనిపిస్తాయి తప్ప మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అన్ని కూడా నాన్ ప్లాన్లో కనిపిస్తాయి. కాబట్టి నాన్ ప్లాన్ అంటే కేవలం ఉద్యోగస్తుల జీతభత్యాలే కాదు అధ్యక్ష. ప్రభుత్వం మనం ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి ఇచ్చే సబ్సిడీ కావచ్చు, చాలా చాలా అంశాలు నాన్ ప్లాన్లో చేరుంటే అది పెద్దలందరికీ తెలుసు. కాబట్టి నాన్ ప్లాన్ సైజు మనకు ఎక్కువగా కనపడుతుంది అధ్యక్ష. 3,75,000 కోట్లు నాన్ ప్లాన్ దిశగా మనం ఖర్చు చేయబోతా ఉన్నాం. మిగిలిన 2,25,000 కోట్లు స్ప్రెడ్ చేస్తే ఈ 5 ఇయర్స్లో ప్లాన్ కార్యక్రమాల అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది అధ్యక్ష. ఇది స్థూలంగా లెక్క అధ్యక్ష. దీంట్లో ఏ విధంగా ఖర్చు చేస్తాం, ఎటు పోతాం, మన ప్రయాణం ఎటు సాగుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా 9 నెలల కాలం గడిచిన తర్వాత మనం ఇప్పుడు ఒక అంచనాకు రాగలిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. సభ్యులు గౌరవనీయులు బడ్జెట్ సందర్భంగా సమయం ఉంది మనకు. దీన్ని అనుసరించుకొని నిర్మాణాత్మకమైన సూచనలు సభ్యులు అందించాలని చెప్పిన వారందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. మనం ఎటువైపు పోవాలి, కొత్త రాష్ట్రం కాబట్టి అందరి సూచనలు అవసరం, అందరి సలహాలు అవసరం. డిమాండ్లతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ కూడా అన్ని పక్షాల వాళ్ళు ఇంక్లూడింగ్ అధికార పార్టీ వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి నేను వారి సూచనలు సలహాలు ఆహ్వానిస్తూ ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా సంక్షేమం మీద మేము తొలి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. సంక్షేమానికి గతంలో దాదాపు 8,450 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం అన్ని పెంచినాం కాబట్టి 20,000 కోట్ల పైచిలకు ఖచ్చితంగా ప్రతి వార్షిక సంవత్సరంలో సంక్షేమం దిశగా ఖర్చు పెట్టాలని నిర్ణయంలో ఉన్నాం అధ్యక్ష. దాని తర్వాత ఇరిగేషను, ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, అదేవిధంగా రోడ్లు, అర్బన్ డెవలప్మెంటు, డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు, వైద్యము, విద్య, గృహ నిర్మాణం, పారిశ్రామికీకరణ, వ్యవసాయం, పచ్చదనం పెంపు అంటే గ్రీన్ కవర్ ఇంప్రూవ్ చేయడం, వీటి మీదనే స్థూలంగా మన అభివృద్ధి అంతా ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా సభకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా సందర్భాలలో ఇప్పుడు చాలామంది పెద్దలు చెప్పినారు అధ్యక్ష, మీరు చాలా విషయాలు చెప్పినారు బడ్జెట్లో, కొన్ని ప్రారంభం కాలేదని చెప్పినారు. సంక్షేమం దిశగా ఒక 2 నిమిషాలు చెప్పి నేను ఆ వైపుగా వస్తాను అధ్యక్ష. మొట్టమొదటిగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి, గత సంవత్సరాల్లో ఇప్పుడు కూడా జరిగినటువంటి భూములు అమ్మకపోయినా భూముల క్రమబద్ధీకరణకు మేము శ్రీకారం చుట్టినాం అధ్యక్ష. ఇది పాపం చాలామంది పేపర్ వాళ్ళు పరిమిత జ్ఞానం వల్లనో వాళ్ళకి సమాచారం లేకపోవడం వల్లనో తప్పుడుగా రాసినారు. అంచనాలు చాలా పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం 25,000 కోట్ల భారీ అంచనాలు పెట్టుకుంటే వచ్చింది 1,000 కోట్లే అని వాళ్ళు రాసినారు అధ్యక్ష. అవి తప్పుడు వార్తలు అధ్యక్ష, వాస్తవాలు కావు. ఇక్కడ భూములు అమ్మనే లేదు అసలు. అమ్మిన అంచనాలు 6,500 కోట్లు అనుకున్నాం, కానీ మేము అమ్మనే లేదు అధ్యక్ష. కానీ క్రమబద్ధీకరణ ఏదైతే పెట్టుకున్నామో దీని ద్వారా వచ్చింది ఏంటంటే అధ్యక్ష, దీనిలో 2 భాగాలుగా ఉంది అధ్యక్ష. ఒకటి, ఒక హిస్టారికల్ డెసిషన్ మేము తీసుకున్నాం. పేదలు అనగానే జేసీబీలు పోవడం, మున్సిపల్ అధికారులు పోవడం, రెవెన్యూ అధికారులు పోవడం, వాళ్ళ గుడిసెలు కూల్చేయడం, ఇదంతా కూడా మనం గతంలో చూసిన చరిత్ర. అవి సినిమాల్లో కూడా వచ్చినాయి, సినిమా కథాంశాలు కూడా వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం కాబట్టి వాళ్ళ గుడిసెలు వేసుకున్న వాళ్ళు,
125 గజాల లోపల ఉండేవాళ్ళు ఖచ్చితంగా నిరుపేదలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొన్నో 0.5% 1% ఎగ్జామ్ట్ చేస్తే డెఫినెట్గా అందరు నిరుపేదలే కాబట్టి స్లమ్స్లో ఉండేవాళ్ళు మురికివాడలో నివసించేవాళ్ళు వాళ్లకు ఉచితంగానే ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలి అని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. దీనిలో నేను సంతోషంగా సగర్వంగా ప్రకటిస్తా ఉన్న అధ్యక్ష 2 కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జీవో 58 కింద ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందినటువంటి దరఖాస్తులు ఉచితంగా మాకు భూములు ఇవ్వండి గుడిసెలు వేసుకున్నామని అందిన దరఖాస్తులు 3,36,000 దరఖాస్తులు అంటే 3,36,000 కుటుంబాలు వచ్చినాయి అధ్యక్ష. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క కోడ్ అయిపోగానే ఈ 3,36,000 మందికి రాష్ట్ర రైట్ తెలంగాణ అసెంబ్లీలో చూస్తే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్తో చంద్రబాబు నాయుడు